హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్. ప్రేమ శక్తిని స్ఫూర్తిని అందిస్తుంది. కష్టంలో ఆసక్తిగా అనిపిస్తుంది, సౌఖ్యాన్ని రెట్టింపు చేస్తుంది. నేనున్నాననే భరోసాతో ప్రశాంతత చేకూరుస్తుంది, జీవిత పరమార్థాన్ని కూడా బోధిస్తుంది. మన ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రేమకు పెద్దపీట వేశాయి. ప్రియస్య భావ ప్రేమ అన్నారు. ప్రియమంటే మనసుకు నచ్చడం, ఆ ఇష్టం మరింత ఎక్కువైతే ప్రేమ. జీవితంలో ప్రేమ లేకుంటే మనుగడే ఉండదు. కన్నవాళ్ల అనురాగం, గురువుల వాత్సల్యం, పెద్దల ఆప్యాయత, తోబుటూర అనుబంధం, బంధుమిత్రుల ఆపేక్ష, ఇలా ఎన్నో ఎన్నో రూపాల్లో కనిపిస్తుంది ప్రేమ. ప్రేమికులది ఆత్మబంధం, దంపతులది అవినాభావ సంబంధం. ఇతిహాసాలు, ప్రబంధాల్లో ప్రేమ ఔన్నత్యాన్ని చాటే కథలు అనేకమైనవి. మచ్చుక్కి ఒకటి రెండు చూద్దాం. మహాలక్ష్మి అవతారమైన రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మనే భర్తగా భావించుకొని నిరంతరం ఆయన ధ్యాసతోనే ధ్యానంలో నిలబడింది. సోదరుడు తన చెలికాడైన శిశుపాలునికి రుక్మిణిని ఇచ్చి వివాహం చేద్దామని తలపెట్టాడు. కానీ రుక్మిణి మాత్రం త్రికరణ శుద్ధిగా శ్రీకృష్ణుణ్ణే పొందాలని తలచి తన ప్రేమ సందేశాన్ని, నిష్కల్మషమైన ఆ ప్రేమను మెచ్చిన కన్నయ్య తక్షణం విదర్భ దేశం చేరి తన కోసమే వేచి చూస్తున్న రుక్మిణిని ద్వారకా నగరానికి తీసుకువెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఈ ఉదంతం భాగవతంలో ఉంది. రుక్మిణి సోదరుని మాట కాదని ప్రేమించిన వానితో పోవడం ఆదర్శమా అని కొందరికి అనిపించవచ్చు. కానీ కృష్ణుడు కేవలం పురుషుడు కాదు, పురుషోత్తముడని గ్రహించి తన ప్రేమను, తన జన్మను సార్థకం చేసుకున్న రుక్మిణి కథ పుణ్యప్రదం. అందుకే ఇప్పటికీ మన పెద్దలు కన్య పిల్లలతో రుక్మిణి కళ్యాణ కథను చదివిస్తారు. ఆ కథను చదివిన వారికి శ్రీకృష్ణుడు వంటి భర్త లభిస్తాడని విశ్వసిస్తారు కూడా. జగన్మాత అయిన పార్వతీదేవి పరమశివుణ్ణే భర్తగా పొందాలనుకుంది. ఆ ఆదిదేవుణ్ణి ఆరాధించి కఠోర తపస్సుతో ఒప్పించింది. ఆయన అర్థ శరీరాన్ని పొంది అదే ఆదిదేవిగా పూజలండి. శ్రీకృష్ణుడు చెల్లెలు సుభద్ర. ఆమె తనకు బావైన అర్జునుని పట్ల మక్కువ పెంచుకుంది. అర్జునుడు కూడా సుభద్ర కోసం మరువేషంలో యోగిగా వచ్చాడు. ఆమె మనసు గెలుచుకొని వివాహం ఆడాడు. వీరిది కూడా అపురూపమైన ప్రేమ. నలదమయంతులు హంస చేసిన రాయభారంతో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని పరస్పరం అనురాగబద్ధులయ్యారు. తనను వరించడానికి వచ్చిన దేవేంద్రాది దిక్పతులను సైతం కాదనుకుంది దమయంతి. ఆ దేవతలనే ప్రార్థించి వారి అనుగ్రహంతోనే స్వయంవరంలో ఆమె నలుని వరించగలిగింది. అలాగే చిలక రాయభారంతో తమ ప్రేమను పండించుకొని వివాహమాడారు ప్రభావతి ప్రజలు. రాక్షస తనయ ఉష తనకు కలలో కనిపించిన అనిరుద్ధుని వర్ణించింది. అనిరుద్ధుడు శ్రీకృష్ణుని వారి ప్రేమకు జాతి వైరం అడ్డురాలేదు. భీమసేనుని వరించి అతన్నే వివాహం చేసుకుంది రథశీలి. యమధర్మరాజుని ఎదిరించి మెప్పించి 10 ప్రాణాలను తిరిగి పొందిన సావిత్రికి కూడా ప్రేమ వివాహం. అల్పాయుష్కుడని తెలిసి కూడా తల్లిదండ్రులను ఒప్పించి సత్యవంతునికి సహధర్మచారిణి అయ్యింది. ప్రేమిస్తే పెద్దలను ఒప్పించాలి, లేదా ఎదిరించైనా జీవితాంతం కలిసి ఉండాలనే సూత్రాన్ని సావిత్రి, రుక్మిణి పాటించి చూపారు. ఆదర్శంగా నిలిచారు. పెద్దలను ఒప్పించి చేసుకుంది సావిత్రి, ఎదిరించి చేసుకుంది రుక్మిణి. పురాణ ఇతిహాసాల్లో అమర ప్రేమలే కాదు, అందుకు వ్యతిరేకమైన కథలు కూడా ఉన్నాయి. రావణాసుడు సీత మీది ఇష్టంతో ఆమెను ఎత్తుకెళ్ళాడు, పతనం కొని తెచ్చుకున్నాడు. దుష్యంతుడు శకుంతల ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత వదిలేశాడు. అలాగే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మహారాజు, ధర్మాన్ని నిలబెట్టాల్సిన పాలకుడు అయ్యుండి పుత్రునితో కలిసి వచ్చిన శకుంతల ఎవరో తనకు తెలియనట్లే నటించాడు. ఆమెను నిందించి దూషించి దోషి అని. శకుంతల దుష్యంతుల ప్రేమ కథ తరతరాలకు గుణపాఠం. పెద్దలకు చెప్పకుండా, ఎవరికీ తెలియనివ్వకుండా రహస్యంగా పెళ్లి చేసుకోకుండా తొందరపడినా వీలేది దుష్ఫలితాలేనని హెచ్చరిస్తారు. ఇది పురాణకాలం కాబట్టి ఆకాశవాణి నిజం పలికి శకుంతలను కాపాడు. నేటి ఈ యంత్ర యుగంలో అలాంటి అద్భుతాలకు అవకాశం లేదు. ప్రేమ కామం ఒకటి కాదు. ప్రేమ మనసుకు సంబంధించిన భావ ఔన్నత్యం, కామం శరీరానికి సంబంధించిన సౌఖ్యం. మోహ వ్యామోహాలకు తావీవక మనస వాచ కర్మణ ప్రేమను పొంది అనుభూతి చెందాలంటే వివాహం ఒక్కటే శరణ్యమంటుంది మన ధర్మం. సఖ్యం సాప్త 10 అన్నారు. 7 అడుగులతో స్నేహబంధం ఏర్పడుతుంది.
వివాహానంతర ప్రేమ సాంఘిక నైతికతను పొంది ఉంటుంది. ధర్మార్థ కామ మోక్షాల సాధనకు దాంపత్యమే ఆధారం అంటున్నాయి మన ధార్మిక గ్రంథాలు. అందుకే ముల్లోకాల్లోనూ మూడు ముళ్ళ బంధానికే ప్రాముఖ్యత. దేవలోక అప్సరస అయిన ఊర్వశి అర్జునుడిని వలచి వరించాలనుంది. వారి మధ్య వివాహానికి ఆస్కారం లేదు కనుక అర్జునుడు తిరస్కరించాడు. శాపం పొందినా చలించలేదు. వివాహ బాంధవ్యానికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక చింతన పెంపొందడానికి, సత్య శోధనకు, పరమాత్మని చేరడానికి ప్రేమే మూలాధారం. ఈ ప్రేమ స్త్రీ పురుషులకు మాత్రమే చెందింది కాదు, ఒక్కరికే పరిమితం కాదు. ఇది విశ్వజనీన ప్రేమ. జగదైక్య భావన పొందిన వారిని విష్ణుమూర్తి స్వయంగా దరిచేర్చుకుంటాడు, వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు అని పేర్కొంటాడు నారాయణ కవచం. జగదైక్య భావన అంటే సకల ప్రాణుల పట్ల సమాదరణను, సమమైన ప్రేమను కలిగి ఉండటం. కుల మత వర్గ జాతి హెచ్చుతగ్గుల భేదభావం లేకపోవడం, అదే సమైక్య భావం, అదే విశ్వ ప్రేమ, శాంతి సౌఖ్యాలకు చిరునామా. చూశారుగా మిత్రులారా, ప్రేమ అన్నది ఎంత పవిత్రమైనది, ఎంత గౌరవనీయమైనది, ఎంత శక్తివంతమైనది. సో ప్రేమను ఎప్పుడూ అపహాస్యం చేయకండి. మీరు ప్రేమించుకుంటే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోండి. అదే నిజమైన ప్రేమ గుర్తు. అలాగే ప్రేమించి వదిలేయటం, ప్రేమ పేరు చెప్పి మోసం చేయటం, ఇవన్నీ తగవు. ప్రేమ అనేది ఒక అనిర్వచనమైన భావన. ఆ ప్రేమ లభించడం అన్నది కూడా చాలా కష్టమైన. సో ఒక మంచి ప్రేమికుడిగా ఉండండి, మంచి ప్రేమికురాలిగా ఉండండి. ప్రేమను గౌరవించండి, ప్రేమను బతికించండి. ప్రేమ పేరుతో ఉన్మాదం, ఎదుటివాడిని చంపడం లేదా మీరు చనిపోవడం, ఇవన్నీ ప్రేమ అనిపించుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో తెలుసు, ఫిబ్రవరి అనగానే మనకు ప్రేమ అనే పదం గుర్తొస్తుంది. ఫిబ్రవరి 14న వ్యాలంటైన్ డే. ఆ రోజు ప్రేమికుల దినోత్సవంగా ఎంతో గొప్పగా జరుపుకుంటారు. అలాగే చూడండి, ఫిబ్రవరి 7వ తేదీ నుంచే 14వ తేదీ వరకు కూడా ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేకమైన దినంగా, ప్రేమికుల దినంగా భావిస్తాం. రోజ్ డే అని, హగ్ డే అని, కిస్ డే అని, ప్రపోజల్ డే. సో ఇలాగా వీటన్నిటినీ జరుపుకోండి చక్కగా. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగదు. ఈ మధ్య బజరంగ్ దళ్ వాళ్ళు ఎక్కడంటే అక్కడ ప్రేమికులు కనిపిస్తే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి కనుక. సో నిజమైన ప్రేమికులు బజార్న పడాల్సిన అవసరం లేదు, బయట తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు. సో మీ ప్రేమని పెద్దలకు తెలియజేయండి, చక్కగా వాళ్ళని ఒప్పించండి. మీరు ప్రేమించుకోవడానికి ఏర్పడ్డ పరిస్థితులు కానీ, ప్రేమించుకోవడానికి మీ ఇద్దరికి ఉన్న అవసరాలు కానీ, సో అవి వాళ్ళకి తెలియజెప్పండి. వాళ్ళ ఒప్పందంతో పెళ్లి చేసుకోండి, కలకాలం హాయిగా ఉండండి. సో మిత్రులారా, ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మరిన్ని మంచి మంచి వీడియోలను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.